మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఖతర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఖతర్లో రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ ఏదైతే వరల్డ్లోనే లార్జెస్ట్ గ్యాస్ ఇండస్ట్రీ ఉందో అక్కడ ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో భారతీయులు 12 మంది సజీవ దహనం అయ్యారు. అలాగే పాకిస్తాన్ దేశం నుంచి కూడా ఒక పర్సన్ స్పాట్లోనే చనిపోయాడు. సో రాస్ లఫాన్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దానికి పక్కనే బర్జన్ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఒకటి ఉంది. సో మార్చి నెలలో ఇరాన్ డ్రోన్స్తోని క్షిపణులతోని ఈ రాస్ లఫాన్ ప్లాంట్ పైన అటాక్ చేస్తుంది. సో దానికి సంబంధించి మరామతులు చేస్తుంటే మళ్ళీ దాన్ని పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో ఈలోపే ఈ ప్రమాదం జరిగింది. సో మళ్ళీ ఎవరైనా అటాక్ చేశారా లేదంటే ఏదైనా సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ దర్యాప్తును అయితే ప్రారంభించింది. ఏదైనప్పటికీ ఇది చాలా చాలా దారుణమైన ఘటన. సో ఇందులో 18 మంది చనిపోగా మొత్తం 66 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ 18 మందిలో 12 మంది మన భారతీయులు. అలాగే 3 పేర్లు కూడా వచ్చాయి. పవిత్ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన 3 పేర్లు వచ్చాయి. సుజిత్, కవిన్ నెల్లై జిల్లా ఆ ప్రాంతానికి సంబంధించిన వారు వీరి ముగ్గురు కూడా సజీవ దహనం అయిపోయారు. అయితే మళ్ళీ ఇరాన్ ఏమైనా అటాక్ చేసిందా లేకపోతే అక్కడ అనుకోని అగ్ని ప్రమాదం ఏదైనా జరిగిందా, దానివల్లే వీళ్ళందరూ కూడా చనిపోయారా? ఎందుకంటే గతంలో మార్చిలో ఇటు ఇజ్రాయెల్, అమెరికాకి, ఇరాన్కి జరుగుతున్న ఈ వార్ వల్ల గల్ఫ్ కంట్రీస్ ముఖ్యంగా దుబాయ్, ఖతర్, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా ఈ దేశాలన్నీ కూడా చాలా చాలా ఇబ్బందులు పడ్డాయి. అమెరికాకి సంబంధించిన మిలిటరీ బేసెస్ని కూల్స్తూ ఇరాన్ ఏం చేసిందంటే ఆయా దేశాలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఇటువంటి ఆయిల్ రిఫైనరీస్ కావచ్చు, గ్యాస్ ఇండస్ట్రీస్ కావచ్చు, నేను చెప్తున్నట్టు ఇప్పుడు ఏదైతే ఉందో రాస్ లఫాన్ ఇండస్ట్రీ అది కావచ్చు, లేదంటే డిసాలినేషన్ ప్లాంట్స్ అంటే వాటర్ని ఒక ఉప్పు నీరుని ప్యూరిఫై చేసే అటువంటి ప్లాంట్స్ని మేము టార్గెట్ చేసాం, అటాక్ చేస్తామంటూ కూడా ఇరాన్ హెచ్చరించింది. తర్వాత మళ్ళీ పీస్ టాక్స్ నడిచాయి. ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ పైన అటాక్ చేయడం తగ్గించింది. తర్వాత ఇప్పుడు వార్ అనేది అక్కడ లేదు, అంటే మొత్తం కూడా ఆల్మోస్ట్ వార్ అనేది ఆపేశారు. కానీ ఇరాన్ మాత్రం హిజ్బుల్లా పైన దాడులు చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఖతర్లో జరిగిన ఈ అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో ఇది ఏదైనా కుట్రపూరితంగా జరిగిందా, ఇరాన్కి సంబంధించిన ఐఆర్జేసీ అటాక్ చేసిందా, బసీజ్ ఫోర్స్ అటాక్ చేసిందా, లేదంటే ఇటు ఖతర్లో కొన్ని ప్రాక్సీ గ్రూప్స్ ఉన్నాయి, షియా మిలిషియస్, ఆ గ్రూప్స్ అన్ని కూడా ఇరాన్కి సపోర్ట్ చేస్తాయి. సో ఆ గ్రూప్స్ ఏమైనా ఈ ఖతర్లో అటాక్ చేసే ప్రయత్నం చేశారా? అలాగే కొన్ని ప్రాక్సీ గ్రూప్స్ ముఖ్యంగా హిజ్బుల్లా, హమాస్, యెమెన్ నుంచి కొంతమంది ఉన్నారు ఈ గ్రూప్స్. సో వీరేమైనా అటాక్ చేసే ప్రయత్నం చేశారా? ఎందుకంటే ఖతర్ని ఎప్పటి నుంచో కూడా టార్గెట్ చేస్తున్నారు. అండ్ ఈ రాస్ లఫాన్ ఇండస్ట్రీ ఇది మన ప్రపంచంలోనే అత్యంత లార్జెస్ట్ గ్యాస్ ఇండస్ట్రీ. ఇది ఒకవేళ దీనికి ఏదైనా ప్రమాదం జరిగిందంటే ఈ ఎల్పిజి గ్యాస్ కొరత కేవలం ఆయా దేశాలకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. చాలా చాలా ఇబ్బంది. ఎందుకంటే ఆ రాస్ లఫాన్ గ్యాస్ ఇండస్ట్రీ నుంచి చాలా ట్రేడింగ్ జరుగుతుంది, చాలా ఎగుమతులు అవుతూ ఉన్నాయి. కేవలం కొన్ని నెలల పాటు జరిగిన మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో వార్ వల్ల మిగతా దేశాలు ఎటువంటి విధంగా ఇబ్బంది పట్టే అందరికీ బాగా తెలుసు. ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొన్నాయి, తర్వాత ఎల్పిజి గ్యాస్ కొరతను ఎదుర్కొన్నాయి. సో చాలా ఇబ్బందులు పట్టాయి. ఇప్పుడు అలాంటిది ఈ రాస్ లఫాన్ ఇండస్ట్రీ కనుక ఇంకా ఏదైనా ప్రమాదానికి గురైతే మాత్రం ఖచ్చితంగా ఎల్పిజి గ్యాస్ కొరత అన్ని దేశాలు కూడా అనుభవించాల్సిందే. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత పెద్దది. రైట్, దీనికి సంబంధించి ఇంకా నేను మరిన్ని వివరాలు అందించేందుకు ప్రయత్నిస్తాను క్లియర్గా. సో ఖతర్లోని ప్రముఖ ఇంధన ఉత్పాదక కేంద్రమైన రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ భారీ పేలుడులో మరణించిన 13 మందిలో 12 మంది భారతీయులు ఉన్నట్టు అధికారులు ధృవీకరించారు. మరొకరు పాకిస్తాన్ జాయితుడని తెలిపారు. పేలుడు తీవ్రతకు ప్లాంట్లో పనిచేస్తున్న మరో 66 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదంపై
ఖతర్ ఇంధన శాఖ సహాయక మంత్రి ఖతర్ ఎనర్జీ సీఈఓ సాద్ అల్ కబీర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గతంలో ఇరాన్ క్షిపణి దాడి కారణంగా ఈ ప్లాంట్ కార్యకలాపాలకు అంతరాయం కలగడంతో మరమ్మతుల అనంతరం ప్లాంట్ను పునఃప్రారంభించే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అయితే ఇది ఎలాంటి విద్రోహ చర్య లేదా శత్రు దేశాలు దాడి కాదని, కేవలం సాంకేతిక లోపం వల్ల జరిగిన ప్రమాదం అని, అలాగే ఈ పేలుడు వల్ల ఖతర్ అంతర్జాతీయ ఎల్ఎన్జీ ఉత్పత్తికి కానీ ఎగుమతులకి కానీ ఎలాంటి ఆటంకం కలగలేదని, పర్యావరణ ముప్పు కూడా లేదని ఆయన ప్రకటించారు. తర్వాత మరోవైపు దోహాలోని భారత రాయబార కార్యాలయం ఈ ఘటనపై తక్షణమే స్పందించింది. మరణించిన 12 మంది భారతీయుల వివరాలను సేకరించి వారి కుటుంబాలకు సమాచారం అందించేందుకు కసరత్తు ప్రారంభించింది. గాయపడిన భారతీయ కార్మికులందరికీ స్థానిక ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందని, ప్రస్తుతం వారి పరిస్థితి స్థిరంగా ఉందని రాయబార కార్యాలయం ఎక్స్ ద్వారా వెల్లడించింది. బాధిత కుటుంబాలకు అవసరమైన చట్టపరమైన సాయం అందించడంతో పాటు మృతుల భౌతిక దేహాలు ఖతర్ ప్రభుత్వ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకున్నట్లు అధికారులు కూడా తెలియజేశారు. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా ఈ గల్ఫ్ కంట్రీస్లో ఆ ఇండస్ట్రీస్లో ఏమైనా ప్రమాదాలు జరిగితే మన భారతీయులు చాలామంది కూడా చనిపోతున్నారు. ఇప్పటికే మొన్న కూడా ఒక న్యూస్ వచ్చింది, కోట్లాది మంది అక్కడ మన భారతీయులు ఉపాధి కోసం అక్కడికి వెళ్ళి పని చేసుకుంటున్నారు. లేబర్ కావచ్చు, కేర్ టేకర్స్గా కావచ్చు, లేదంటే ఇంకా వేరే పనులు కావచ్చు. సో అలా కార్మిక పనులు చేసుకోవడానికి వెళ్ళిన చాలామంది ఇటువంటి ప్రమాదాల్లో ప్రాణాలు విడుస్తూ ఉన్నారు. సో చూద్దాం, మన గవర్నమెంట్ కూడా స్పందించింది దీనిపైన. వారి మృతదేహాలను వారి గ్రామాలకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి, తిరిగి మన దేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి, వారి కుటుంబాలకి అప్పగించేందుకు. సో చూద్దాం, మరి ఈ అటాక్ ఏదైనా కుట్రపూరితంగా జరిగిందా, ఇరాన్ ఏమైనా అటాక్ చేస్తుందా, లేదంటే ప్రాక్సీ గ్రూప్స్ అటాక్ చేసాయా? ఎందుకంటే రాస్ లఫాన్ అనేది చిన్న గ్యాస్ ఇండస్ట్రీ కాదు, చాలా చాలా పెద్దది. సో దీనిపైన ఏదైనా చిన్నది ఏది జరిగినా కానీ చాలా పెద్ద అటాక్గా దాన్ని పరిగణిస్తారు. సో చూద్దాం, బర్జన్ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్లో జరిగిందంటున్నారు. మరి ఆ సీసీటీవీ ఫుటేజెస్ని కూడా ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంతకుముందు ఇరాన్ అటాక్ చేసింది, అప్పుడు కూడా వారి డిఫెన్స్ సిస్టమ్తో అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ కొన్ని క్షిపణులు శకలాలు వచ్చి ఈ రాస్ లఫాన్ ఇండస్ట్రీ పైన డైరెక్ట్గా పడ్డాయి. డ్రోన్స్ కూడా అటాక్ చేయగలిగాయి. దానివల్ల అది పూర్తిగా ఆగిపోయింది, క్లోజ్ చేశారు దాన్ని కొన్ని రోజులు. సో మళ్ళీ దాని యుద్ధం ఆగిపోయింది కాబట్టి కంప్లీట్గా మళ్ళీ పునఃప్రారంభించేందుకు దానికి మరమ్మతులు చేస్తూ ఉంటే ఈ ప్రమాదం జరిగిందని చెప్తా ఉన్నారు. సో దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? ఏదైనా కుట్ర జరిగిందంటారా, ఇరాన్ దాడి చేసిందంటారా, లేదంటే ప్రమాదశాత్తు జరిగిందంటారా? సో ఏదైనప్పటికీ మన భారతీయులను అయితే మనం కోల్పోయాం. సో చూద్దాం, ప్రభుత్వం వెంటనే వారిని తిరిగి తీసుకురావాలి, వారి కుటుంబానికి అప్పచెప్పాలి.